గెలిచినటువంటి ఇద్దరు అభ్యర్థులకు కూడా భారతీయ జనతా పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ గెలుపు కంటే ఎక్కువ కేసీఆర్ సార్ నవ్విండట నిన్న, పక్క నవ్విండట నిన్న. ఆ నవ్వులు తెలుసు, నవ్వుల వెనుక రాక్షస ఆనందం కూడా తెలుసు మాకేందనేది. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి చెప్తున్నాం మేము, నీకు చుక్కలు చూపెడతాం, భయం ఏంటో చూపెడతాం మేము. ఇన్ని రోజులు ఎప్పుడు పెట్టాను, నిద్ర లేని రాత్రుడు కేసీఆర్ గడిపిండు, కాలరాత్రుడు గడిపిండు కేసీఆర్ సార్. అది బీజేపీ భయానికే. అందుకే భయమైన చూపెట్టినాం కేసీఆర్, చుక్కలు చూపెట్టినాం కేసీఆర్. అందుకే రాత్రనక పగలనక నిమిషానికి అధికారులు దుర్వినియోగం పాల్పడ్డాడు. నిమిషానికి పిలిపించుకోవడం, మాట్లాడడం, అధికారులను బెదిరించడం. అలా తెలంగాణ రాష్ట్ర పోరాట చరిత్ర తెలుసు. మొదటి దశ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించింది ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, యువత ముఖ్యమైన పాత్ర పోషించారు. మలి దశ ఉద్యమంలో కూడా వాళ్ళు అదే పాత్ర పోషించారు. మిలియన్ మార్చ్ కానీ, సకల జన సమ్మె కానీ, కష్టపడి అమరవీరుల ఆత్మ బలిదానం వల్ల తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఒక గురుతర బాధ్యతను నమ్మి విశ్వాసంతో కేసీఆర్ గారి చేతిలో పెట్టినాం. ఒక గురుతర బాధ్యతను అప్పచెప్తే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏ విధంగా రాక్షసునిగా మారిండో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది. ఎన్నికల్లో ఏ విధంగా గెలిచిరో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు, వాళ్ళ పార్టీ నాయకుల కార్యకర్తలకు తెలుసు. చర్చ చేసుకుంటూ ఉన్నారు, అరే బీజేపీని ఎదుర్కోవడానికి గిన్ని వందల కోట్లు ఖర్చు పెట్టాల్సి వచ్చింది, గింత అధికార దుర్వినియోగం పాల్పడాల్సి వచ్చింది. కానీ దమ్మున్న పార్టీ, ధైర్యమైన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎదుర్కోవడం మా కేసీఆర్ సార్ కష్టపడ్డాడు. లాస్ట్కు ఆయనకు ముఖం లెక్క ఇంకో ముఖం పెట్టుకొని బయటకు వచ్చాడు. ఆయన ముఖం చూడడానికి ఎవరు సిద్ధంగా లేరు తెలంగాణ రాష్ట్రంలో. తెలిసి ఆయనకు తెలిసి వేరే పార్టీ ముఖం పెట్టుకొని వచ్చింది ఆయన. అంటే నైతికంగా నా పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి పుట్టగతులు లేవిడా, ప్రజలు గుర్తిస్తలేరు, డౌన్ఫాల్ స్టార్ట్ అయింది, నన్ను ఎవరు పట్టించుకోవాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీ పరోక్షంగా ఒప్పుకున్నది. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి బయట రాలే. ఆయన ముఖం చూసి ఎవరు ఓటేయారని చెప్పి ముఖం సాటేసుకునే కాంగ్రెస్ పార్టీ వేరే పార్టీ నాయకుల ముఖంతో బయటకు వచ్చింది ఇవాళ. అందుకే నేను రాష్ట్రానికి మళ్ళీ నేను కూడా అడుగుతున్నాను, ఇవాళ పివి నరసింహారావు గెలిచినట, కేసీఆర్ గెలిచినట? వాళ్ళు అంత కష్టపడి ఉద్యోగులు సగల సమ్మె పేరుతోని, మిలియన్ మార్చ్ పేరుతోని అనేక ఉద్యమాలు చేసి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రధాన భూమిక పోషణ ఉద్యోగస్తులు మనకు ఆత్మక్షోభకు గురి చేసి, వాళ్ళ మానసిక వేదనకు గురి చేసి, భయప్రాంతాలకు గురి చేసి, ట్రాన్స్ఫర్తో టార్చర్ చేస్తాం, ఏసీపీ దాడులు చేస్తాం, మీ యూనియన్ రద్దు చేస్తాం, ఆర్టీసీలో చేసిన బిడ్డ నెక్స్ట్ మీదే, ప్రగతి భవన్ నిలిపించి పేరు చేయడం నాయకులను. మేము గెలిస్తేనే పీఆర్సీ లేకుంటలేదు. మీరు పోయి గల్లీల్లో గ్రామాలు తిరగండి, ఉద్యోగస్తులకు ఉపాధ్యాయులు చెప్పండి. ఒక మంత్రి అంటాడు రాజు మొండోడు అయితే ఎట్లుంటో తెలుసుకోండి మీరు అని చెప్పారట. అంటే ఇట్లా మానసిక వేదన గురి చేసి ఇవాళ ఉద్యోగస్తులను బెదిరించి కోట్ల రూపాయల బెదిరాలి వాళ్ళ అడ్డదారిలో గెలిచిన విషయము అందరు తెలిసిందే. ఇలా ఏం సాధించలే. భారతీయ జనతా పార్టీ ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది, ఓట్ల శాతం పెరిగింది. మరి టీఆర్ఎస్ పార్టీది 2010 నుంచి బేరేజ్ వేసుకుంటే మొత్తం ఓటింగ్ శాతం, పోలింగ్ శాతం వాళ్ళది ఓట్ల శాతం తగ్గింది. కానీ నైతిక విజయం భారతీయ జనతా పార్టీదే. వాళ్ళు ఏదో జబ్బు తెచ్చుకున్నట్టు ఏదో ఎగురుతురు కావచ్చు, కానీ వాళ్ళ లోపల భయం స్టార్ట్ అయింది. గింత వేస్తే కూడా ఈ స్థాయిలో గెలుస్తాము,
ఓట్ల శాతం పెరిగలే మనకు ఏం చేస్తే గెలుస్తామని చెప్పి అబద్ధాలు చెప్పినా గెలవకపోతే బేసినాక ఈ శాతం వచ్చే ఎట్లా గెలుస్తామే అని చెప్పి ఇలా వాళ్ళ భయం స్టార్ట్ అయింది. ఆ భయం అనేది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ వాళ్ళనే, వేరే పార్టీలు తెలంగాణ రాష్ట్రంలో ఇక అన్ని పార్టీలు అడ్రస్లో కూడా గెలంతున్నాయి. వాళ్ళ అన్ని పార్టీలు చాలా మంది వ్యక్తులు కూడా ఎన్నికల్లో పోటీ చేసారు తప్ప వాళ్ళ లక్ష్యము కేవలం భారతీయ జనతా పార్టీ ఓడగొట్టడమే. భారతీయ జనతా పార్టీ ఓడగొట్టడం మాత్రమే కొంతమంది పోటీ చేశారు. కానీ నైతికంగా విజయం భారతీయ జనతా పార్టీ సాధించింది. దాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అన్నారు, మొత్తం రాష్ట్ర ఉద్యోగస్తులు అందరూ కూడా గల్లా ఎగరేస్తుంది తిరిగా అని చెప్పి. ఏదో ఉన్న శాస్త్రము ఒడ్డెక్కేదాకా ఏదో ఉంది ఆ శాస్త్రం, ఓడ వలన ఒడ్డెక్కినాక బోడి వల్ల అదే అయినది. నువ్వు మంచి ఆలోచన ఉంటే తప్పక మేము సహకరిస్తాం, ఉద్యోగులు సహకరిస్తారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ ఇవ్వాల్సిందే, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే శాలరీస్ ఇవ్వాల్సిందే, ఎక్కువ ఇవ్వాల్సిందే, బెనిఫిట్స్ కూడా ఇవ్వాల్సిందే. పిఆర్సీ అన్నావు, ఇవాళ కోవిడ్ అంటున్నావు, కోవిడ్ పేరుతో చెప్తున్నావు. 2018లో ఇవ్వాల్సిన పిఆర్సీ ఎందుకు ఇవ్వాలి? అప్పుడు బంగారు తెలంగాణ కదా, మరి బంగారు తెలంగాణలో ఇవ్వాల్సిన పిఆర్సీ తప్పకుండా పోయినసారి కంటే ఎక్కువ ఇవ్వాల్సిందే. పోయినసారి 43% ఫిట్మెంట్ ఇచ్చినావు, ఈసారి ఎక్కువ ఇవ్వాల్సిందే. వాళ్లకు రావాల్సిన బెనిఫిట్స్ కూడా నగదు రూపంలో ఇవ్వాల్సిందే. అట్లిస్తే కనీసం నిన్ను గుర్తుంచుకోవడం కొంచెం. నువ్వు మళ్ళీ ఈ సాకు పెట్టి ఆకారం చెప్పి కోవిడ్ అనో గీవిడ్ అనో మాట్లాడితే మాత్రం గల్ల పడతారు ఉద్యోగస్తులు. ఎవరైనా కూర్చో గ్రౌండ్ స్థాయి రిపోర్ట్ తెప్పించుకో. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటాడు, బీజేపీ ప్రెస్ మీడియా పోయి కూర్చుంటే మంచిగా ఇంటాడు, పొద్దున్న లేస్తారు. ఇవాళ ఆయన ఆనందం చూస్తుంటే లోపల భయం స్టార్ట్ అయింది. భయం రాక్షసానందం పోతుండే ఆనందం చూస్తుంటే. అబ్బా ఇన్ని రోజులు నవ్వుడికి వేశారు, మొత్తం చర్చ జరుగుతుంది. అబ్బా భారతీయ జనతా పార్టీ పోరాటం వల్లనే ముఖ్యమంత్రి ఇన్ని రోజులు బయటకు వచ్చింది, ఇప్పుడు నవ్వుతానని చెప్పి. ఇన్ని రోజులు నవ్వాలంటే భారతీయ జనతా పార్టీ భయమే. చుక్క చూపెట్టాను, చుక్క చూపెట్టాం. అంటే పిఆర్సీ విషయంలో మళ్ళా దాట వేసే ధోరణి కాకుండా, ఎందుకంటే ఉద్యమం చేస్తాం మేము. భారతీయ జనతా పార్టీ ఉద్యమ ఫలితంగానే రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించింది. వాళ్ళ అంతకుముందు పిఆర్సీ అనే అసలు మాట మర్చిపోయాడు. మా కార్యకర్తలు లాంటి దెబ్బలు బాగా అనిపిస్తుంది. మాకు కూడా పిఆర్సీ కోసం ఉద్యమం చేస్తాం మేము. కార్యకర్తలు లాంటి దెబ్బతిన్నారు, కాళ్ళు చేతులు ఓడుకున్నారు. పిఆర్సీ కోసం, ఉద్యోగుల మొత్తం ఉపాధ్యాయుల కోసం యుద్ధం చేస్తాం మేము. యుద్ధం చేసే ఫలితంగానే మా కార్యకర్తలు లాఠీ చార్జీలో కాళ్ళు చేతులు విరోధ ఫలితంగానే రాష్ట్ర ముఖ్యమంత్రి పిఆర్సీ స్పందించాడు. అది ఉద్యోగస్తులకు తెలుసు అందరికీ. కానీ మూర్ఖుడు రాక్షసుడు బెదిరిస్తున్నాడు, ప్రగతి భవన్ నుంచి బెదిరిస్తున్నాడు, సంఘాలు రద్దు చేస్తున్నాడు, మన సమస్యల పరిష్కారం దొరకదు. ప్రతి మూర్ఖుడి ఒక్కసారి ఓటేద్దాం. కానీ నిజమైన పార్టీ భారతీయ జనతా పార్టీ, ప్రత్యేక పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ లక్ష్యము 2023 ఈ రాక్షసుని పాలన, ఈ మూర్ఖుని పాలన అంతమొందించాలి, గడిల పాలన అంతమొందించాలి. దానికి మనం సహకరిద్దాం. ఈ ఒక్కసారి ఓటేద్దాం మూర్ఖుడికి, లేకుంటే వాళ్ళు ఇబ్బంది పెడతాడు. పిఆర్సీ అంటున్నాడు, ఇప్పటికే ఇబ్బందులు ఉన్నాం మనం అని చెప్పి భయపడే బాధతోని ఇవాళ ఉద్యోగస్తులు ఉపాధ్యాయులందరూ కూడా టీఆర్ఎస్ పార్టీకి ఓటేసి తప్ప ప్రేమతో కాదు. ఆ విషయం టీఆర్ఎస్ పార్టీ గ్రౌండ్ స్థాయిలో రిపోర్ట్ తెప్పించుకోవాలి, రాష్ట్ర ముఖ్యం తెప్పించుకోవాలి. తెప్పించుకోవడం చేసేది లేదు. మళ్ళీ బయట రాడు, మళ్ళీ 5 సంవత్సరాలు బయట రాడు, 3 సంవత్సరాలు మళ్ళీ వస్తాడు, ఫామ్ హౌస్ వస్తాడు, మళ్ళీ బయట రాడు. ఇక కానీ అందరూ బాధపడుతున్నారు. ఇవాళ మాకు కూడా బాధ అనిపిస్తుంది. ఇంత గుట్లాడితే భయపడాల్సిన అవసరం లేదు రాష్ట్ర ముఖ్యమంత్రికి. భారతీయ జనతా పార్టీ పట్టిన భయం ఏంటో. కాబట్టి ముఖ్యమంత్రి అయితే హామీ ఇచ్చిండో ఎట్టి పరిస్థితుల్లో అది ఉద్యోగుల హక్కు, ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి ఉంది. నువ్వు బ్లాక్మెయిల్ చేసి ఏదో రాజకీయాలు చేయాలనుకుంటున్నావు,
ఇప్పటి నుంచి నువ్వు గిట్లా పోయినసారి పిఆర్సీ కంటే ఎక్కువ ఇవ్వాల్సిందే. వాళ్ళకు రావాల్సిన బెనిఫిట్స్ అని కూడా నగదు రూపంలో ఇవ్వాల్సిందే. నువ్వు ఏమాత్రం తగ్గించే ప్రయత్నం చేసినా నువ్వు గల్లె అగ్రెసివ్ కాదు, పక్క గల్లె పడతాం మేము. ఉద్యోగస్తులు గల్లె పడతారు, వదిలిపెట్టి ప్రసక్తి లేదు, ఇవ్వాల్సిందే పక్క. ఉద్యోగస్తులు కల నువ్వు తల దించుకునే విధంగా చేస్తాం మేము, పక్క 100% చేస్తాం మేము. ఇలా అదేవిధంగా నోటిఫికేషన్ వెంటనే ఇవ్వాల్సిందే. ఎన్నికలకు ముందే వారం రోజులు నోటిఫికేషన్ ఇస్తాను, 80% ఇవ్వాల్సిందే. నిరుద్యోగ భృతి 2018 ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి బాధ్యత చేపట్టే సందర్భంగా ఏ విధంగా నిరుద్యోగ భృతి ఇస్తారో అప్పటి నుంచి ఇప్పటి వరకు పూర్తిగా నిరుద్యోగ భృతి ఇవ్వాల్సిందే. ప్రైవేటు విద్యా సంస్థలో పనిచేసేటువంటి ఆ ఉద్యోగులకు తప్పకుండా ప్రత్యేకంగా ఏదైనా సంక్షేమ పథకం ప్రవేశపెట్టాల్సిందే. వాళ్ళను పూర్తి స్థాయిలో ఆదుకోవాల్సిందే. వాళ్ళందరూ గెలిపించారు. నేను నమ్మక దూరం పాల్పడకు. నువ్వు ఈ గెలుపు 70% మంది ప్రజలు వ్యతిరేకించి టీఆర్ఎస్ పార్టీని, 70% మంది ఓటర్స్ టీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకించారు. వ్యతిరేక ఓటు చీలడం వలనే టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. వ్యతిరేక ఓటు చీలడం వలనే 70% మంది ప్రజలు ఓటర్స్ టీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకించిన విషయాన్ని టీఆర్ఎస్ పార్టీ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే సంబరాలు చేసుకోవడం కూడా భయపడుతున్నారు. చేసుకోవాలా వద్దని ఇన్కమ్ అవుతున్నారు. కింది స్థాయిలో కార్యకర్తలు ఉత్సాహం లేదు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉత్సాహం లేదు. 70% మంది వ్యతిరేకించిన వాళ్ళని వ్యతిరేక ఓటు చీలడం వల్లనే ఇన్ని వందల కోట్లు ఖర్చు పెట్టడం వల్లనే మనం గెలిచాం. ఇక రాబోయే ఇంకెక్కడ పరిస్థితి 2020 ఎట్లా ఆపుతాం మనం? అప్పుడు ఎవరు భయపడరు, ఎవరు అని వాళ్ళకి భయం స్టార్ట్ అయింది. అందుకే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరు కష్టపడి పనిచేశారు. మాకు ఓటేసినటువంటి ఓటరు మహాశయులకు, దాంతోపాటు మాకు ఓటు వేయాలనుకున్నా ఈ దుర్మార్గ పాలనలో, ఈ రాచరిక పాలనలో, ఈ గడీల పాలనలో, ఈ నిజాం పాలనలో ఒత్తిళ్లకు భయపడి మానసిక వేదన గురై మాకు ఓటు వేయలేకపోయినటువంటి ఓటర్లు కూడా భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం. కష్టపడి పనిచేసిన కార్యకర్తలందరూ కూడా కష్టపడి పనిచేసిన ఫలితంగానే ఈరోజు టీఆర్ఎస్ పార్టీ చుక్కలు చూపెట్టాం. మేము మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ ఎక్కడికక్కడ చివరి రోజులో ఇంకా డబ్బులు సంచులు అడిగి ఉన్నాయి, తీసుకుంటూ ఇవ్వలేరు. అన్ని వచ్చేసారు, కోట్ల రూపాయలు వచ్చేసారు. డబ్బు గెలిచింది అలా, కానీ ప్రజాబలం ఉన్న భారతీయ జనతా పార్టీ ఎదుర్కోలేకపోయింది. అందుకే నైతిక విజయం మాదే, భారతీయ జనతా పార్టీదే. మాకు ఓటంలో కొత్త కాదు. గెలిస్తే పొంగిపోము, ఓడిపోతే కుంగిపోము. అన్ని అనుభవం నాకు పార్టీ భారతీయ జనతా పార్టీ, అన్ని ఎదుర్కొన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఒక లక్ష్యం మా ముందు ఉంది, ఒక ప్రణాళిక మా ముందుంది. ఆ లక్ష్యం 2020లో తెలంగాణ రాష్ట్రంలో 80% అధికారం రావడం, ఈ గడిల పాలన అంతమందించడం, రాక్షస పాలన అంతమందించడం. మా దళం, కాషాయ దళం 80% రోడ్డు పోతుంటాం, స్పీడ్ బ్రేకర్లు వస్తాయి, వెనకకి రాము, దాటిపోతాం. ఇవన్నీ ఓటంలో స్పీడ్ బ్రేకర్ లాంటి వాడిని కూడా ఏ విధంగా ముందు కావాలో పక్క ముందు పోతాం. మేము మా జోష్ దగ్గరే హోప్తో నేను ముఖ్యమంత్రికి హోప్ తెప్పించినాం.
సోయి తప్పకుండా ఇన్ని రోజులు ఫామ్ హౌస్ ఉన్న ముఖ్యమంత్రికి కనీసం సోయి వచ్చే విధంగా చేసే ప్రయత్నం చేసి ఇంకా రాలేదు, సోయిలకు రాలేదు ఇంకా. దాంతోపాటు ఎన్నికల్లో కొన్ని పార్టీలు అన్ని పార్టీలు కలిసి టీఆర్ఎస్ పార్టీకి హస్తం అందించినాయి. అన్ని పార్టీలు కలిసి ఇవన్నిటికీ ఒకటే ఆలోచన ద్వారా గెలవాలని కాదు, పోటీ అనే ఆలోచన కాదు. వీళ్ళందరూ కూడా బీజేపీని ఓడించాలి. టీఆర్ఎస్ పార్టీతో పాటు అన్ని పార్టీలు కూడా అదే భయపడుతున్నది, బీజేపీని ఓడించాలి, బీజేపీని ఓడించి తీరాలి. టీఆర్ఎస్ పార్టీని ప్రోత్సహించే ప్రయత్నం కొన్ని పార్టీలు చేస్తున్నాయి. భారతీయ జనతా పార్టీని అడ్డుకోవడానికి టీఆర్ఎస్ పార్టీ ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని పార్టీలకు సహకరిస్తున్నది. వీళ్ళందరూ కలిసి భారతీయ జనతా పార్టీ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎదుర్కొనే దమ్ము లేక అడ్డదాలు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మేం చెప్పడం కాదు, వాళ్ళ పార్టీ కార్యకర్తలు నాయకులు చెప్పుకుంటున్నారు. అందుకే ప్రజల దృష్టి ప్రజలందరూ విశ్వాసం వచ్చేసింది, భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని ఇతర పార్టీ ఎదుర్కొనే దమ్మున్న పార్టీ అని చెప్పి. టీఆర్ఎస్ పార్టీకి ఏం లేదు, కూలి పేపర్ అందరికీ ఏదో నేటు అడ్డబెట్టి రెడీ చేస్తాను కదా. అందుకే ఆ కూలి పేపర్ అందరికీ నేను అగ్నిదేవుడు మొత్తం అంటే వంట పెట్టాను. నేను పాపం ఏ ప్రమాదం జరగలేదు, సంతోషం. రాష్ట్ర ముఖ్య సురుకు పెట్టింది అగ్నిదేవుడు కూడా సురుకు పెట్టింది. ఆ సురుకాన్ని అలుగుదేదో లేదు మరి ఆయనకి. ఇంకా అడ్డదారులు గెలుస్తున్నావు, అక్రమతులు గెలుస్తున్నావు, బిజినెస్ గెలుస్తున్నావు, బ్లాక్ మెయిల్ చేసి గెలుస్తున్నావు, మూడు కూడా ఇట్లా గెలుస్తావని చెప్పి సురుకు పెట్టి నేను ఆగిపోయింది. ఆ సురుకునే జరిగింది లేదు మరి. ఆ సురుకు తగ్గితే నవ్వినట్టున్నాడు. నవ్వుడితే నాకు పక్కపక్క నవ్వుతాడు. అబ్బాయి ఎన్నో నవ్విండి ముఖ్యమంత్రి. ఎంత రాక్షస ఆనందం పొందుతుంది అలా. దాన్ని నవ్వు పడతాడు రాక్షస ఆనందం. అబ్బా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను నేను, ఇట్లా గెలుస్తాను, రాక్షసాన్ని పోతున్నాయి ఆయన. బిడ్డ చుక్కలు చూపడ్డా పక్కా చూపడతాం. మళ్ళా నిన్ను వదిలిపెట్టి ప్రసక్తి లేదు, రాసిపెట్టుకో. కోట్ల గుండెనక్కలకి సంపాదించారు మీరు అందరు కలిసి. సంపాదించి పైసలు ఖర్చు పెడుతున్నాయి ఇవాళ.